చూడండి గాయస్, వంకాయ మసాలా పోసిన, కొబ్బరి కొంచెం, శనగింజలు కొంచెం, లవంగాలు 4, జీలకర్ర, మెంతె పౌడరు, ధనియాల పౌడరు, మిరప పౌడరు, తెల్లగడ్డ. ఓకే, ఇదంతా కొంచెం రుబ్బుకొని ఇట్లా వంకాయలు మనం కోసాం కదా, చూడండి కరెక్ట్గా అంతా విడిపోలేదండి, కరెక్ట్గా ఉన్నాయి. ఒక్కొక్కటి పడిపోయాయి. యాక్చువల్లీ వంకాయకి గంటి పెట్టకూడదండి, గంటి పెడితే అలా పీసులు పడిపోతుంది. వంకాయ మెత్తగా బాయిల్ అయింది కదా ఆయిల్లో, అప్పుడే తిరుగుబాత పెట్టాను కదా, అవి మెత్తగా బాయిల్ అయినాయి అన్నమాట. బాగా ఫ్రై అయిన తర్వాత మసాలా పొడవు పర్పల్ కలర్ నూనె వంకాయ సాంబార్. చూసారా గాయస్, అయిపోయింది. ఇప్పుడు ఫ్రై అయిన తర్వాత మసాలా రుబ్బింటాం కదా, వాటర్ కొంచెం వేసుకోవాలి. ఓకేనా, వాటర్ వేసేసా. మళ్ళీ కొంచెం కలుపుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర కట్ చేసి వేయాలి. పొడవు పర్పల్ నూనె వంకాయ సాంబార్ అయిపోయింది. ఇంకొంచెం బాయిల్ అయితే అయిపోతుంది. ఇప్పుడు నూనెలో బాగా ఫ్రై అయింది కదా, కాసేపు ఉంటే సాంబార్ అయిపోతుంది. నూనె వంకాయ కూర, సాంబార్ కాదు. చూడండి, ప్లేట్స్ అన్ని పూర్వకాలం డిజైన్ ప్లేట్స్ అన్నమాట. కొంచెం హోల్స్ ఉంటే పొంగినా కూడా ప్లేట్ పైకి లేదనమాట. ఈ ఆవిరి అనేది హోల్స్లో వెళ్ళిపోతుంది కాబట్టి సాంబార్ ఎంతున్నా పొంగలేదనమాట. అలా అంటారు పెద్దలు, అంతే, మనకు తెలియదు. ఇప్పుడు బాయిల్ అవుతుంది. ఓకేనా, ఇంకా ఒక 10 నిమిషాలు 10 నిమిషాల తర్వాత
ఆఫ్ చేసేస్తానండి. అయిపోయింది వంకాయ చారు. చూడండి ఉడుకుతుంది. చూడండి సాంబార్ ఉడుకుతుంది, ఇంకా ఉడకలేదు, మంట తగలాలి కొంచెం. స్టవ్ మార్చేస్తున్నానండి, మంట రావడం లేదు అక్కడ. ఓకే, ఈ స్టవ్ పైన పెట్టాను చూడండి, ఇంకా ఫాస్ట్గా వస్తుంది మంట. వంకాయ కూర అందరూ తినండి, వంకాయ కూర. సన్న పర్పల్ పొడవు వంకాయ కూర. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి వంకాయ దొర్లుతుందనమాట. ఇలా ఉడికితే వంకాయ మసాలా బాగా పడుతుంది అనమాట. నెక్స్ట్ ఇంకొకటి చూపిస్తాను మీకు. ఇక్కడ చూడండి, ఇదేంటంటే శనగగింజల పౌడర్. శనగగింజలు వేపుకొని ఇట్లా పౌడర్ చేసి పెట్టుకుంటాను అనమాట నేను తాలింపులకి. ప్లస్ అర్జెంటుగా ఏమైనా చట్నీ చేయాలంటే ఇలా రెడీ చేసి పెట్టుకుంటాం అనమాట. ఇంకొకటి చట్నీ పౌడర్ తింటాం కదా, చట్నీ కారపొడి, శనగగింజల కారపొడి అంటాం మేము. దాన్ని కూడా దీంట్లో సపరేట్గా తెల్లగడ్డ, మిరప్పొడి, ఉప్పు వేసి అర్ధం పౌడర్ రెడీ చేసి పెట్టుకుంటాం. అదేంటంటే ఉప్పిటికి కానీ చపాతీకి కానీ దేనికైనా బాగుంటుంది. చట్నీ పౌడర్, చట్నీ కారపొడి, శనగగింజల కారపొడి. ఓకేనా గాయస్? చూడండి, 1 kg పౌడర్ రెడీ చేసి పెట్టుకునేస్తా ఇలా. చూశారు కదా? మళ్ళీ వెళ్దాం. సాంబార్ ఉడుకుతుంది చూడండి. చూడండి, టేస్ట్ చూద్దాం. వావ్,
సూపర్ ఉందండి టేస్ట్. ఈ సాంబార్ పక్కన వేసేద్దాం. కొంచెం ఉప్పు తక్కువ ఉంది, వేసుకుందాం కొంచెం. ఓకేనా? అయిన తర్వాత కొత్తిమీర వేస్తానండి. కొత్తిమీర కనిపించలేదా మీకు? ఫ్రంట్ కెమెరా బ్యాక్ కెమెరా పెట్టాలి. ఓకే ఓకే, అంతే అండి. ఇంకా కొత్తిమీర కట్ చేసేసి వేసేసి మూత పెట్టేస్తానండి నేను. రైస్ చేసి పెట్టేశాను. ఇదేంటి అంటే ఇది పులిహోర కలిపింటాం కదా, మార్నింగ్ పులిహోర కలిపినా కదా, అది స్పూన్ కునిందండి. అది ఇలా అయింది అంతే. ఈ సాంబారు చట్నీకి కానీ, చపాతీకి కానీ, ఇంకా ముద్దకు కానీ, రైస్కి కానీ అన్నిటికీ బాగుంటుందండి ఈ వంకాయ సాంబార్. వంకాయ కూర సాంబార్ అంటే బ్యాళ్ళు వేసి చేస్తే మా పక్క సాంబార్ అంటారు. ఇలా మసాలా పెట్టి చేస్తే గట్టిగా కూర, వంకాయ కూర అంటారన్నమాట మా సైడు. ఓకేనా?